ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో జనరల్గా పన్ను పుచ్చినప్పుడు అది ఫస్ట్ ఆర్ సెకండ్ లేయర్లో వరకే డ్యామేజ్ ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేస్తూ ఉంటాము. ఆ ఫిల్లింగ్ ఎప్పుడైతే పంటి మధ్యలో ఉంటుందో అప్పుడు అది అనేది లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ డ్యామేజ్ అనేది పంటికి హాఫ్ స్ట్రక్చర్ కానీ ఒక కస్ప్ ఇన్వాల్వ్మెంట్ కానీ పంటికి మధ్యలో ఉన్నప్పుడు కానీ అప్పుడు ఆ ఫిల్లింగ్ అనేది రిపీటెడ్గా ఊడిపోతూ ఉంటుంది. ఆ ఊడిపోయినప్పుడు డిలే చేయడం వల్ల కానీ లేదు అంటే ఇసుక వచ్చేసి నాకు రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టండి అని అడుగుతా ఉంటారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఆక్సిడెంటల్ లో ఇన్లే, ఆన్లే అండ్ ఓవర్లే అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఏంటి అంటే ఎక్కడైతే మీకు డ్యామేజ్ కనుక ఫిల్లింగ్ చేసిన ఊడుతూ ఉంటుందో ఆ డ్యామేజ్ పార్ట్ ది ప్రాపర్ గా షేప్ చేసి దాన్ని ఇంప్రెషన్ తీసుకొని అది ల్యాబ్ నుంచి ఒక మెటల్ సిరామిక్ తో తయారయ్యి దాన్ని అక్కడ అతికించడం అనేది జరిగిద్ది అనమాట. ఎట్లా అయితే పన్నుకి రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ ఎట్లా అయితే అతికిస్తామో దానిలాగా ఎక్కడ పన్ను వరకు అంటే పంటిలో ఏ పార్ట్ వరకు డ్యామేజ్ అవుతుందో ఆ పార్ట్ వరకే మనము దాన్ని రిఫైన్ చేసి షేప్ చేసి ఇంప్రెషన్ తీసుకొని ఆ ఇంప్రెషన్ ని ల్యాబ్ కి పంపించి ఇన్లే, ఆన్లే అండ్ ఓవర్లే అంటాము. సో మీకున్న టూత్ డ్యామేజ్ ని బట్టి రూట్ కెనాల్ చేయకుండా ఫిల్లింగ్ రిపీటెడ్ గా చేయించుకోకుండా ఉండటానికి చేసే పద్ధతిని ఈ ఇన్లే, ఆన్లే, ఓవర్లే పద్ధతి అంటాము. సో దీనికి మా దగ్గర ఇన్ హౌస్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు. సో దీని గురించి అంటే రిపీటెడ్ గా ఫిల్లింగ్ ఊడిపోతుంది లేదు అంటే టూత్ స్ట్రక్చర్ త్వరగా డ్యామేజ్ అవుతుంది అన్న వాళ్ళు ఇది చేయించుకోవచ్చు. దీని గురించి ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మా ఆక్సిడెంటల్ ని సంప్రదించవచ్చు.